చూసుకోవచ్చు. ఇదంతా సుందర్ కళాకర్ షెడ్డే. మరి అన్ని వెరైటీ గణేష్ వీళ్ళు చేసేది 10 మోడల్సే, కానీ ఇలాంటి చాలా పీసెస్ ఉంటాయి. ఇదైతే మోస్ట్ ఫేమస్ బిగ్గెస్ట్ గణేష్. ఈసారి అన్ని యూనిక్ మోడల్స్, నైస్ కలరింగ్ తోటి, వర్క్ తోటి చాలా బాగా చేశారు. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు డూల్ పే సిరీస్ ఎపిసోడ్ 1 పార్ట్ 1. ఈరోజు మనం వచ్చేసి సుందర్ కళాకర్ వారి షెడ్లో ఉన్నాము. ఇక్కడ పెయింటింగ్ అంతా మొత్తం అయిపోయింది. కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో చూసి తెలుసుకుందాం. అలానే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం వీడియో. మీరందరూ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. చలో మనం వచ్చేసినాం సుందర్ కళాకర్ షెడ్. చూసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైనా వచ్చి బుకింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది ఫస్ట్ విగ్రహం. బ్యాక్ సైడ్ మనకు కుమారస్వామి ఉన్నాడు, నెమలి ఉంది. ఇది లుక్. పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్పుట్ లుక్. మనకి అందరు డెమో వచ్చి చూసుకుంటున్నారు. దీని ప్రైస్ కనుక్కుందాం ఎంత ఉంటుందో. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్రైస్ ఎంత ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి సుందర్ కళాకర్ మోస్ట్ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ గణేష్ ఇన్ సుందర్ కళాకర్ షెడ్ అండ్ ధూల్పేట్. ఈ వినాయకుడు వచ్చేసి ఎంత ఆల్మోస్ట్ 25 to 30 feet ఉంటాడు. విత్ విడ్త్ ఆఫ్ 15 feet. చూసుకోవచ్చు ఎలా ఉన్నాడు, భారీ శరీరంతో. ఆ వర్క్ కూడా తొండం పైన వర్క్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు తొండం పైన. అండ్ మనకు తొండం 3 ఇచ్చాడు. ఇక్కడ చూడవచ్చు 3 తొండాలు డిఫరెంట్ కలర్తో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు ముక్కోటి దేవతల రూపం చూసుకొని ఉన్నాడు. తొండం పైన శివుని వర్క్, జగన్నాథ్ స్వామి, హనుమంతుడు, ముక్కోటి దేవుళ్ళు ఉన్నాడు. మొత్తం టోటల్గా చూసుకుంటే హ్యాండ్స్ అండ్ మొత్తం బాడీ మొత్తం గోమాత, సింహము అన్నీ. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మనకి స్నేక్. ఈ స్నేక్ అయితే రియల్గా చెప్తున్నాం కదా, చూస్తుంటే అసలు రియల్గా అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే. లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూసుకోవచ్చు స్నేక్స్ ఎలా ఉన్నాయో, రియల్ స్నేక్స్లా ఉన్నాయి చూస్తుంటే. అండ్ మీకు క్లోజర్ చూపిస్తాను. ముక్కోటి దేవుళ్ళు, హనుమంతుడు, ఇంకా వేరే దేవుళ్ళు. అండ్ తొండం పైన వచ్చేసి మనకి శివుడు, జగన్నాథ్ స్వామి హ్యాండ్స్. మొత్తం లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వినాయకుడు. ఇది వచ్చేసి ఇంకో గణేష్. బ్యాక్గ్రౌండ్ మనకి సూర్యుని థీమ్ వచ్చింది. 6 horses తోటి బ్యాక్గ్రౌండ్ లుక్ తోటి. ఇది కూడా పెయింటింగ్ అయిపోయి రెడీగా ఉన్నారు బుకింగ్కి. చాలామంది వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ వినాయకుని లుక్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆ వర్క్, కుందన్ వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. 8 చేతులతో కూర్చున్న పొజిషన్లో. ఇది కూర్చున్న పొజిషన్లో ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా కత్తి పట్టుకొని. కుందన్ వర్క్, ఆ పంచ, ఆ షాల్వా అదైతే చాలా బాగుంది. కిరీటం కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ప్రజెంట్ అయి ఉంది. సుందర్ కళాకర్ వాళ్ళు ఎప్పుడైనా వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ విగ్రహం ప్రైస్ కూడా చూసి తెలుసుకుందాం అడిగి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి నిలబడి ఉంది. పక్కకి వైట్ పులి. చూసుకోవచ్చు అవుట్పుట్. ఇది టోటల్ కరింగ్ అయిపోయింది. ఆ కుందన్ వర్క్ అయితే చాలా బాగుంది దీనికి కూడా. అండ్ ఇది వచ్చేసి మత్స్య అవతారంలో సీ థీమ్ తోటి. ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఫిషెస్ తోటి బ్యాక్గ్రౌండ్ తోటి ఉంది వినాయకుడు.